ఈరోజు శిఖా చౌదరి అదే విధంగా ఇంకొక నలుగురు ముఖ్య విట్నెస్లు ఈరోజు కేసులో ఎగ్జామిన్ చేయడం జరిగింది. శిఖా చౌదరికి సంబంధించినంత వరకు తన దీంట్లో హిస్టరీ మన జయరామ్తో పాటు పనిచేసిన జయరామ్ కంపెనీస్తో పనిచేసిన శిఖా చౌదరికి తనకున్న సంబంధం, అదేవిధంగా ఈ కేసుకి సంబంధించి తను విచారించడం జరిగింది. తన దగ్గర నుంచి మాకు కావాల్సిన సమాచారం అంతా మొత్తము ఇప్పటి వరకు ఏదైతే కేసుకి సంబంధించిన వివరాలు ఉన్నాయో అవన్నీ కూడా తన ద్వారా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా తనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, మిగతా డీటెయిల్స్ అవన్నీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈరోజు కొన్ని డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. సో దీంతో పాటు ఇంకా కొంతమంది ఈ కేసుకి సంబంధించి ఎవరైతే మాకు దాంట్లో అనుమానం ఉందో అటువంటి వ్యక్తులను కూడా ఈరోజు విచారించడం జరిగింది. సో ఈరోజు ఈ 5 మంది విట్నెస్లు ఎవరైతే ఎగ్జామిన్ చేశామో రేపు ఇంకా కొంతమందిని విచారించవలసింది ఉంది. అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్, కొన్ని ఐటీ రిటర్న్స్, కొంతమందివి కోస్టల్ బ్యాంక్, హెమరస్ కంపెనీ, అదేవిధంగా జెనోటెక్ ఇంతకుముందు పనిచేసిన ఎవరైతే ఆఫీషియల్స్ ఉన్నారో వాళ్ళని కూడా కొంతమందిని విచారించవలసింది ఉంది. అందరినీ విచారించిన తర్వాత రేపు ఈ మళ్ళీ ముద్దాయి ఎవరైతే రాకేష్ రెడ్డి ఉన్నాడో అతన్ని కొన్ని కాంట్రడిక్టరీ క్వశ్చన్స్ ఏవైతే అతనితో మేము తెలుసుకోవాల్సిందో అవన్నీ కూడా రేపు వెరిఫై చేయడం జరుగుతుంది. ఇంతవరకు అయితే ఏం లేదు. ప్రస్తుతానికైతే ఏవైతే ఆల్రెడీ కొన్ని వీళ్ళు ఇంతకుముందు ఆంధ్ర పోలీస్కి స్టేట్మెంట్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి ముందు ఆ పాత్ర ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ కన్ఫెస్ చేసిన స్టేట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంతవరకు చెప్పిన దాంట్లో ప్రస్తుతానికైతే ఎవరైనా కొత్త వాళ్ళైతే రాలేదు. ఏదైనా వచ్చినా సరే రేపు ఎల్లుండిలో మేము అది మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఇన్వెస్టిగేషన్లో కన్ఫర్మ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో కన్ఫర్మ్ అవుతే తప్ప మేము చెప్పే పరిస్థితి లేదు. 4.5 కోట్ల కోసం హత్య జరిగింది అనేది ఏపీ పోలీసులకు ఆయన కన్ఫెషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా అదే తేల్చారు. కానీ ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, మీ ఇన్వెస్టిగేషన్లో బయటపడేదాని ప్రకారం అప్పిచ్చేంత స్థాయి అతనికుండా క్రియేట్ చేయదలుచుకున్నాడు. అది ఇప్పుడు మేము యాక్చువల్గా ఇన్వెస్టిగేట్ చేసేది అదే. ఎవరైతే ఈ 4.5 crores ఇతను ఇంతకుముందు జయరామ్కి ఇచ్చానని కన్ఫెస్ చేశాడో అతని స్టేట్మెంట్లో చెప్పడం జరిగిందో అతనికి యాక్చువల్గా 4.5 crores ఇచ్చే కెపాసిటీ ఉందా లేదా, ఇచ్చి ఉంటే ఏ రూపంలో ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చినాడు, దానికి ఏదైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందా లేదా, ఆ ఇన్వెస్టిగేషన్లోనే ప్రస్తుతం ఉన్నాం. సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఈ అక్యూజ్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే ప్రస్తుతానికి అది అడుగుతుంటే అతను మొత్తం క్యాష్ రూపంలో ఇచ్చానని చెప్తున్నాడు. సో అది వెరిఫై చేయవలసింది ఉంది. ఆ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ టైంలో ఏ టైంలో ఎగ్జాక్ట్ డేట్లు ఇచ్చాడు, ఏమైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందా, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నాడు. అవన్నీ ఉంటే ఎక్కడ ఉన్నాయి, అవన్నీ ఎట్లా రిట్రీవ్ చేయాలి, అవన్నీ కొన్ని సోర్సెస్ ద్వారా వెరిఫై చేసి అవన్నీ ఉంటే ఆబ్టైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్టీజీఎస్ ద్వారా ఇతను 80 lakhs ట్రాన్స్ఫర్ చేశానని చెప్తున్నాడు. సో అది కూడా వెరిఫై చేయాల్సింది ఉంది. అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఏవైతే బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని వెరిఫై చేస్తే గానీ కన్ఫర్మ్ చేయడానికి ఇవన్నీ ఇంకా మేము కన్ఫర్మ్ చేయడానికి ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే చాలా మందిని ఎగ్జామిన్ చేయాలి, చాలా డాక్యుమెంట్స్ అప్టైన్ చేస్తే గానీ మీరు అడిగే ప్రశ్నలకు మేము సమాధానం. జయరామ్కి రాకేష్ రెడ్డిని పరిచయం చేసింది ఆ టెక్ట్రాన్ పాలీ లెన్సెస్ ఏదైతే ఉందో అది సిక్ అయ్యి అక్కడ కొన్ని ఇష్యూస్, లేబర్తో ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ రాకేష్ అక్కడికి వెళ్ళి స్వయంగా అతను జయరామ్ని కలిసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పాడని చెప్తున్నాడు. లేదు ప్రస్తుతానికి. 2015లో తనను బెదిరించినట్టుగా ఒక వ్యక్తి రోజు బయటకు వచ్చాడు సార్, రాజ్ కుమార్. దాంట్లో బాలనగర్ ఏసీపీగా పనిచేసినట్టు రాజ్ కుమార్ నాగరాజ్ రెడ్డి అనే వ్యక్తి బెదిరించినట్టుగా పోలీసు అధికారి అయిన ఒక వ్యక్తి. ఇట్లాంటి విషయాలు మీకు మీ నోటీస్కి వస్తున్నాయి సార్? ప్రస్తుతానికి ఎవరన్నా మాకు వచ్చి కంప్లైంట్ ఇస్తే వెరిఫై చేస్తాం. అది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఏదో డిస్ప్యూట్, అది దానికి ఈ కేసుకి ఏ రకమైన సంబంధం లేదు. అది ఏదన్నా ఉంటే విచారిస్తాం. దాంట్లో రాకేష్ మీద వారెంట్ పెండింగ్ ఉంటే డెఫినెట్ గా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. రాకేష్ రెడ్డి
ఇంట్లో ఎంతమంది ఉన్నట్లు ఇప్పటివరకు మీ విచారణలో తేలింది? ప్రస్తుతానికైతే ముగ్గురు ఉన్నట్టు తెలుస్తుంది. ఇది మేము కన్ఫర్మ్ చేయడానికి లేదు, ఇంకా దీంట్లో కొన్ని అనుమానాలు మాకు కూడా ఉన్నాయి, అది కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం. టాస్క్ ఫోర్స్ ఆఫీషియల్స్ కూడా కొంతమందిని ఎగ్జామ్ చేయడం జరిగింది. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, ఇవి రెండు మేము కన్సాలిడేట్ చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వస్తాం. ఈ థర్డ్ పర్సన్ రౌడీ షీటర్ అయి ఉండొచ్చా, ఇంకెవరైనా అయి ఉండొచ్చు సార్? అయి ఉండొచ్చు, రౌడీ షీటర్స్ దీంట్లో ఉండొచ్చు, లేదు ఆ రౌడీ షీట్ ఉందో లేదో వెరిఫై చేసి తప్పకుండా పోవాలి కదా. ఈ రోజు అయితే వెళ్ళట్లేదు, ఈ నైట్లో ఎట్లా శిఖా చౌదరిని మళ్ళీ అవసరం ఉంటే ఖచ్చితంగా పిలుస్తాం. వీళ్ళిద్దరి మధ్యన డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేసాం ప్రస్తుతానికి. వాళ్ళిద్దరి మధ్యన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పరంగా అయితే ఎక్కడ ట్రాన్సాక్షన్స్ లేవు. వాళ్ళు ఏదైనా క్యాష్ రూపంలో ఇచ్చి పుచ్చుకున్నారేమో తెలియదు, బట్ ఇంతవరకు అయితే లేదు. మా దగ్గర ఇన్ఫర్మేషన్ వరకైతే లేదు. మీకు ఒక్కటే రోజు ఇంకా ఇన్వెస్టిగేషన్ అతని కస్టడీ పెండింగ్ ఉంది, పోలీస్ అధికారుల పాత్ర ఇంకా పెండింగ్ ఉంది. వాళ్ళు ఎప్పుడు కస్టడీ ఎక్స్టెండ్ చేయడానికి రేపు ఒకవేళ ఈవినింగ్ వరకు మాకు సరిపోదని అనుకుంటే ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ ఆఫ్ కస్టడీకి వీల్ డెఫినెట్లీ అప్లై. పోలీస్ అధికారులని కూడా అవసరం ఉంటే ఖచ్చితంగా పిలుస్తాను. ఎందుకు వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేస్తాను. వాళ్ళ మీద కూడా అలిగేషన్ ఉంది కనుక ఖచ్చితంగా పిలిచి వాళ్ళ వివరణ కూడా అతన్ని కూడా మొత్తానికైతే అఫెన్స్ అయితే జరిగిందో అంతకు ముందు రాకేష్ వాళ్ళిద్దరిని కూడా కాల్ చేయడం జరిగింది. సో అందుకనే వాళ్ళని పిలిచి విచారించాం. వాళ్ళ రోల్ శిఖా చౌదరి జయరాం అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత రాకేష్ రెడ్డితో మాట్లాడినట్టుగా వాళ్ళ భార్య ఆరోపిస్తుంది. అంతేకాకుండా జయరాం చనిపోయిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్ తీసుకొని చెప్పింది. మీ విచారణలో అదేమైనా బయటకు వచ్చిందా? వచ్చింది ఖచ్చితంగా. మా విచారణలో జయరాం చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఫస్ట్ మార్నింగ్ జయరాం ఇంటికి వెళ్ళడం వాస్తవం, అది కన్ఫెస్ చేస్తుంటాను. తను ఏదో షేర్స్ ఉన్నాయి, తన పేరు మీద ఉన్న షేర్స్ మళ్ళీ తర్వాత అయితే కుదరదు, నేను ఇప్పుడైతే వెళ్ళి తీసుకోవడానికి వీలుగా ఉంటుందని నేను వెళ్ళి తీసుకున్నాను. బట్ వెళ్తే డాక్యుమెంట్స్ అక్కడ ఏం దొరకలేదు. ఒక లిక్కర్ కంపెనీకి సంబంధించిన ఏదో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటే ఆ 4 పేజ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుని వచ్చానని చెప్తాను. దాట్ వీ హ్యావ్ టు కన్ఫర్మ్. హనీ ట్రాప్ అన్నది అవునా కాదనేది వీల్ హ్యావ్ టు కన్ఫర్మ్. రాకేష్ అది ఇద్దరిని చెప్పి ట్రాప్ చేసి పిలిపించాడు. సార్ మీరు ప్రత్యక్షంగా మర్డర్ లో పాత్ర ఉంటేనే వాళ్ళని అక్యూజ్ గా చేయబోతున్నారా, లేదంటే ఒకవేళ గతంలో ఎట్లా ఏ రకంగా ఇతని దగ్గర డబ్బులు తీసుకోవాలన్న ఆలోచన ఉంటే కూడా అది పార్ట్ ఆఫ్ ది మీరు చేయబోతున్నారు వాళ్ళని? ఎవరిని కాన్స్పిరసీలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మర్డర్ లో డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మర్డర్ కేసులో ఉంటారు 302. వేరే రకంగా ఎవరైనా దాంట్లో కాన్స్పైర్ చేస్తుంటే కాన్స్పిరసీలో ఉంటారు. ఎవరు ఏ రకంగా పార్టిసిపేట్ చేస్తుంటే ఆ సెక్షన్స్ వాళ్ళకు వర్తిస్తాయి. కరెక్ట్. ఎక్స్ట్రాక్షన్ కోసమే ఇదంతా జరిగినట్టుగా కూడా ఒక వాదన అనిపిస్తుంది. యాజ్ పర్ 2 రోజులుగా మీరు సుపీరియర్ చేస్తున్నారు ఈ కేసుని, ఏదైనా మీకు ఆత్మనం అనిపించిందా? ఓన్లీ 4.5 crores కోసమే జరిగింది అనేది. ఇది మనీ అయితే ఇష్యూ కాదు, ఎంత మనీ అన్నది వీల్ హావ్ టు కన్ఫర్మ్, బట్ ఖచ్చితంగా ఎక్స్ట్రాక్షన్ కి సంబంధించిన ఇష్యూ. సార్ ఈ అంజిరెడ్డితో పాటు కొంతమందిని సిరిసిల్ల నుంచి పికప్ చేసినట్టుగా రాసుకుంటుంది. మీ నోటీస్ ఈ కేసులో ముగ్గురు అదుపులోకి అంజిరెడ్డితో పాటు అది కొంతమందిని తీసుకొచ్చారు కదా, టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా కొంతమందిని పికప్ చేసి విచారిస్తున్నారు. సో వాళ్ళతో పాటు మేము కూడా ఇక కూర్చోలేదు, ఇప్పుడు కూర్చుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.